మహిళా క్రికెట్లో 10,000 పరుగులు తీసిన మహిళ రికార్డ్ సృష్టించి అర్జున్ ఖేల్ రత్న వంటి పురస్కారాలు పొంది క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే కాకుండా మీ అందరికీ నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇట్లానే థాలసీమియా కాజ్ కోసం ఎన్టీఆర్ తరఫున ఇఫోరియా మ్యూజికల్ నైట్ అప్పుడు తమ్మన్ గారిని మేము కలిసినప్పుడు ఆయన మేము చేసే ట్రస్ట్ వర్క్ కానీ వాట్ కాంట్రిబ్యూషన్ వీఆర్ డూయింగ్ టు ద సొసైటీ ఆయన విన్ని ఎమ్మటే ఆయన ఒప్పుకున్నారు. అట్లానే మళ్ళీ కూడా కర్ణం మల్లేశ్వరి గారు ద సేమ్ థింగ్, ఆవిడ కూడా విశాఖలో మేము తీసిన ఆర్కే బీచ్లో రన్లో కూడా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా నుంచుని ఆవిడ ఏం అడగకుండా మా ట్రస్ట్ కోసం ఆవిడ ముందడుగేశారు. అట్లానే ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉపదేశం థాలసీమియా వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, థాలసీమియాతో బాధపడుతున్న బాధితులు అయిన చిన్నారులకి వాళ్ళకి రక్తదానం మీరందరూ ముందుకొచ్చి చేయాలనేదే ఈ థాలసీమియా రన్ గురించి. థాలసీమియా వ్యాధి అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసార్డర్. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ప్రతి 21 రోజుకి ఒక్కసారి వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది తీసుకోవాలి. ఇది వారి కుటుంబానికే కాదు, ఆర్థిక భారంగా వాళ్ళు భరిస్తున్నారు. అలాంటిదే నిరుపేదల కుటుంబానికి సహాయం చేయడం కోసం వారి ఆర్థిక భారం తగ్గించడానికి హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో థాలసీమియా బాధితుల కోసం థాలసీమియా కేర్ సెంటర్ అనేది ఒకటి ప్రారంభించాము. ఇప్పటి వరకు 229 మంది చిన్నారులకు ఉచిత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేశాము. అట్లానే ఉచితంగా మందుల్ని అందించబడింది. అదే కాకుండా వాళ్ళ భోజనం సదుపాయాల్ని కూడా మేము చూసుకుంటున్నాము. థాలసీమియా వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము 2023-24లో హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో వద్ద థాలసీమియా 5K వాక్ అనేది నిర్వహించాము. అట్లానే 2024-25 గత సంవత్సరంలో విశాఖలో ఆర్కే బీచ్ వద్ద థాలసీమియా 3K, 5K, 10K రన్ని కూడా మేము నిర్వహించబడింది. దాంట్లో 15,000 మంది థాలసీమియా చిన్నారులకు మద్దతుగా నిలబడ్డారు. ఆ రోజు నేను ఇప్పటికీ మరవలేంది. మేము నిర్వహించిన థాలసీమియా వాక్ కానీ థాలసీమియా రన్ కానీ ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. దాతలు మాకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. థాలసీమియా వ్యాధి గురించి ప్రస్తుతం సమాజంలో చాలా కొద్ది మందికే దీని గురించి తెలుసు. యువకులు పెళ్లి చేసుకునే ముందల వాళ్ళు తప్పకుండా ఈ థాలసీమియా టెస్ట్ అనేది చేయడం చాలా అవసరం. అందుకే ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి కోసమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ జలవిహార్లో ఈ నెల 2026 మే 10వ తేదీన ఆదివారం ఉదయం 5 గంటలకు 3K, 5K, 10K థాలసీమియా రన్ను మీరందరూ పాల్గొనాలని మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ వాలంటీర్ సేవా కార్యక్రమంలో దాతలు అట్లానే ప్రజలు పాల్గొన్న థాలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా
నిలవాలని మీ అందరినీ ఆ రన్కి ఆహ్వానిస్తున్నాను. మీ రిజిస్ట్రేషన్ కోసం www.thalassemia.org లేదా బుక్ మై షోలో కూడా మీ పేర్లు దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు. అంతేకాకుండా థాలసీమియా చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అతి త్వరలోనే విజయవాడలో బ్లడ్ బ్యాంక్ అట్లానే థాలసీమియా కేర్ సెంటర్ కూడా ముందుకు తీసుకెళ్తాంది. అదే కాకుండా అక్కడితోనే ఆగదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ థాలసీమియా పిల్లల కోసం పోరాటం ఎక్కడ అవసరమో అక్కడ మేము తప్పకుండా బ్లడ్ బ్యాంక్తో పాటు థాలసీమియా కేర్ సెంటర్ అనేది మేము ఓపెన్ చేయబడుతుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరినీ పాల్గొని ఇతరుల్ని ప్రోత్సహించి అదే కాకుండా దాతలు వాలంటీర్ కూడా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేసేది ఏంటంటే మీరందరూ మే 10న మీరొచ్చి ఆ థాలసీమియా రన్లో మీరందరూ పాల్గొని మీరందరూ సొసైటీకి సమాజానికి మీరు ఈ థాలసీమియా అంటే ఏంటి అనేది మీరందరూ వచ్చి చెయ్యి పట్టుకుని మనందరం కలిసి చిన్నారుల కోసం వాళ్ళ జీవితాల కోసం మనందరం అడుగులు ముందుకేద్దాము. And I request each and everyone, being the citizen of India, please come forward. Show your solidarity to the little tiny tots who are suffering with thalassemia. Showing them that we are there for them, giving them the hope in life that we will be with them, we will take forward their needs and the care for them. అట్లానే మరొక్కసారి మీడియా ప్రతినిధులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లానే ఏ కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా చేపట్టింది దాతలు వస్తున్నారు, మమ్మల్ని నమ్మి వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళు నమ్మి మా ట్రస్ట్కి ఇస్తున్నారు. అది నా కోసం కాదు, ట్రస్ట్ కోసం కాదు, సమాజం కోసం వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చే ఆ డబ్బు we make it sure it is being plowed back to the society. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.